ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తొలిసారిగా తిరుమల వెళ్తున్నారో లేదా తిరుమల 2, 3 సార్లు వెళ్ళినా కూడా తిరుమల కొండపైన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి సేవలు జరుగుతుంటాయి, స్వామివారి యొక్క దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి, స్వామివారి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆతిథ్య సేవలు ఎన్ని రకాలు, అదేవిధంగా తిరుపతిలో స్వామివారికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు, ఇట్లనే ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తుంటారండి. అదేవిధంగా కాలినడకన వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా రావాలి, రూమ్స్ ఎక్కడ ఇస్తారు, ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకపోతే ఆఫ్లైన్లో తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఒకవేళ రూమ్ కూడా దొరకకపోతే ఉచిత లాకర్లు ఎక్కడ ఇస్తారు, ఈ లాకర్లు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా తలనీలాలు సమర్పించాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇటువంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే తొలిసారి తిరుమల వెళ్ళినా సరే లేదా 2, 3 సార్లు తిరుమల వెళ్ళినా కూడా చాలామంది శ్రీవారి భక్తులకి ఇటువంటి విషయాల మీద చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో నేను పూర్తిగా ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ వీడియో అన్నది చేయడం జరుగుతుందండి. ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చాలా ఓర్పుతోటి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్స్ కూడా ఇందులో కవర్ చేశాను. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు నేను ఎన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేసినా కూడా రకరకాల డౌట్స్ అన్నది అడగడం జరుగుతుందండి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతోటి పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మాకు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మేము తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మాకు దర్శన టికెట్ అన్నది ఎక్కడ ఇస్తారు, దర్శన టికెట్లు మేము ఎక్కడ తీసుకోవాలి, స్వామివారిని తొందరగా దర్శించుకోవాలంటే మరొక మార్గం ఏమైనా ఉందా అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకు సాధారణంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకు తిరుపతిలో 3 ప్రదేశాల్లో టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ పేరే ఎస్ఎస్డి టోకెన్స్ అండి. అంటే టైం స్లాట్ ప్రకారం స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుందండి. అంటే ఇది కూడా ఈక్వల్ టు అండ్ సర్వదర్శన టికెట్లు. అంటే సర్వదర్శనం కన్నా కొంచెం తొందరగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే సర్వదర్శనానికి అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే సర్వదర్శనానికి 10 గంటల సమయం పడితే ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక 6 అవర్స్ పడుతుందండి. అంటే మినిమం ఒక 4 అవర్స్ డిఫరెంట్ అయితే ఇద్దరికి ఉంటుంది. కాబట్టి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో అంటే ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద విష్ణు నివాసం ఉందండి. విష్ణు నివాసంలో మనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీ ఆధార్ కార్డును పట్టుకెళ్ళి మీ యొక్క ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు. కానీ 12 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకి బస్ ద్వారా ఎవరైతే వస్తున్నారో అంటే బస్ జర్నీ చేసి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా మనకి విష్ణు నివాసంలో టోకెన్ దొరకకపోయినా సరే మీరు నేరుగా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం ఉందండి. శ్రీనివాసం దగ్గర కూడా మీరు అక్కడికి వచ్చినట్లయితే అక్కడ కూడా మనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ మీ యొక్క ఆధార్ కార్డును పట్టుకెళ్ళి మీ యొక్క స్వామివారి దర్శనకు సంబంధించినటువంటి ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మరొక మార్గం అంటే 3వ ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గర అండి. అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీరు కూడా అక్కడ ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలిపిరి అంటే మనకి సాధారణంగా కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అండి అలిపిరి దగ్గర. ఇక్కడ అలిపిరి దగ్గర అంటే చాలామంది కాలినడకనే వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక డౌట్ అయితే వస్తుందండి. సార్ మాకు కూడా ఒక లగేజ్ ఉంటుందండి, మేము కాలినడకనే మేము తిరుమల చేరుకుందాం అనుకుంటున్నాం, అలిపిరి నడక మార్గంలో ఏ విధంగా చేరుకోవాలి, ఈ లగేజ్ని మేము ఎక్కడ పెట్టాలి, మాకు కూడా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అదేవిధంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి, వీళ్ళందరితోటి కలిపి లగేజ్ అన్నది మేము క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ ఏమైనా ప్లేస్ ఉంటుందండి అని అడుగుతున్నారండి. ఎవరైతే కాలినడకన అలిపిరి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అలిపిరి దగ్గర మనకి ఫ్రీ లాకర్ సౌకర్యం అందుబాటులో ఉందండి. అంటే మనకి
ఫ్రీ లాకర్ అంటే మన లగేజ్ కౌంటర్ అన్నది అక్కడ ఉందండి. ఆ లగేజ్ కౌంటర్ దగ్గర మీ యొక్క లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అన్నది తిరుమల కొండపైకి వస్తుందండి. తిరుమల శ్రీవారి యొక్క అంటే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో మీ యొక్క లగేజ్ అన్నది అక్కడ వేయడం జరుగుతుంది. ఆ వెహికల్‌కి ఏసిన తర్వాత మీరు జీఎన్‌సీ టోల్ ప్లాజా దగ్గరికి చేరుకుంటారండి పైన తిరుమల కొండపైకి. మీరు కాలినడక అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మాక్సిమం అలిపిరి నుండి మెట్ల మార్గంలో అయితే సుమారుగా 3 గంటల నుండి 4:30 గంటల సమయం పడుతుందండి. అంటే మీ యొక్క ఫిట్‌నెస్ బట్టి అంటే చాలామంది కుర్రోళ్ళైతే కొంచెం తొందరగా ఎక్కుతారు. పెద్దవాళ్ళైతే కొంచెం వాళ్ళకైతే ఒక 4 అవర్స్ ఉంటుంది. ఆడవాళ్ళైతే 4:30 గంటలు పడుతుందండి. ఈ అలిపిరి నడక మార్గంలోనే మనకి స్వామివారి యొక్క దశావతారాలు కనిపిస్తాయి. అదేవిధంగా గాలి గోపురం గాని, ఆ తర్వాత మనకి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ గాని, ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క స్టాట్యూ మనకి కనిపిస్తుంటుంది గాని, ఇది గాని, రాజగోపురం గాని ఇవన్నీ గూడా మనకి అదేవిధంగా జూ పార్క్ టైప్ మనకి చాలామంది మనం చూస్తూ ఉంటాం. తిరుమల వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ జింకలకు గాని, దుప్పులకు గాని ఏదో ఒక ఆహ్, ఆహారాన్ని పెట్టి లేదా ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ గూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే జరుగుతుంటాయండి. ఎందుకంటే అలిపిరి మెట్ల మార్గం అన్నది సుమారుగా ఒక 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పైకి. కాబట్టి మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తే స్వామివారిని ఈ యొక్క అన్ని ఆహ్, దశావతారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కొంచెం అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యూ పాయింట్లు కూడా చూడడానికి మనకైతే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు లగేజ్ అన్నది కింద అంటే అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ మనకి లగేజ్ కౌంటర్ ఉందండి. లగేజ్ కౌంటర్‌లో మీకు లగేజ్‌ని డిపాజిట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్‌ని మీరు జేబులో పెట్టుకోండి. మీరు తిరుమల కొండపైకి ఎక్కడ చేరుకుంటారంటే జీఎన్‌సీ టోల్ ప్లాజా దగ్గర మనకి అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుందండి. జీఎన్‌సీ దగ్గర కొద్దిగా ముందుగా మీరు వెళ్తున్నటువంటి ప్లేస్‌లోనే జీఎన్‌సీ దగ్గర మనకి కౌంటర్ ఉంటుంది. లగేజ్ కౌంటర్. అక్కడికెళ్ళి మీ లగేజ్‌ని అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ అండి. ఒక రూపాయి కూడా ఎవరికీ కట్టనవసరం లేదు. అదేవిధంగా మరొక ప్లేస్‌లో అంటే శ్రీవారి మెట్ల మార్గంలో మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్వామివారి యొక్క నడక మార్గంలో వెళ్తున్నటువంటి భక్తులకి అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ యొక్క దివ్య దర్శన్ టోకెన్స్ కూడా మనకి తీసుకోవడానికి తెల్లవారుజామున మనకి 3 గంటల నుండి 4 గంటల నుండి కూడా లైన్ ఉంటుందండి. శ్రీవారి మెట్లు అంటే మనకి తిరుపతి నుండి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి శ్రీవారి మెట్లు. అక్కడి నుంచి మీరు కాలినడకనైతే మీరు తిరుమల చేరుకోవచ్చు. సుమారుగా గంటన్నర నుండి 2 గంటల సమయం పడుతుందండి. అంటే శ్రీవారి మెట్ల మార్గం అయితే చాలా తొందరగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టోటల్‌గా అన్ని స్టెప్సే అండి అవి. అందుకే చాలా ఈజీగా మీరు ఆ స్టెప్స్ మార్గంలో తిరుమల చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ ఇచ్చేటువంటి టోకెన్స్ వచ్చేసి మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అండి. అంటే ఈట్లి సర్వదర్శనం కన్నా, అదేవిధంగా ఎస్ఎస్‌డి టోకెన్స్ కన్నా కొంచెం తొందరగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది చెప్పాలంటే ఈక్వల్ టు 300 రూపీస్ దర్శనం అని చెప్పాలి. అంటే అంత తక్కువ సమయం పడుతుంది స్వామివారిని దర్శించుకోవడానికి. కాబట్టి ఎవరైతే కాలినడకనే త వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు శ్రీవారి మెట్ల మార్గంలో ఈ యొక్క దర్శన టికెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దివ్య దర్శన టోకెన్స్ ఇది ఫ్రీ అండి. ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ తోటి ఈ యొక్క దివ్య దర్శన టోకెన్స్ అన్నది తీసుకోవచ్చు. ఇది ఫ్రీ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో అంటే 1200 మెట్టు దగ్గర మీరు స్కానింగ్ అన్నది చేయించుకోవాలండి. ఎవరైతే ఇలా స్కానింగ్ చేయించుకుంటారో మీరు పూర్తిగా దివ్య దర్శన టోకెన్ ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఈ యొక్క టోకెన్స్ అన్నది తీసుకొని తిరిగి బ్యాక్ సైడ్ వచ్చేసి బస్సులో తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నారండి. ఇలా వెళ్తున్న వారికి ఎవరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది ఉండదు. అంటే దివ్య దర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి. దివ్య దర్శనం ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవాలంటే మీరు కంపల్సరీ ఖచ్చితంగా 1200 మెట్టు దగ్గర మాత్రమే స్కానింగ్ అన్నది ఖచ్చితంగా చేయించుకోవాలండి. చేయించుకున్న తర్వాత మాత్రమే మీకు దివ్య దర్శన టోకెన్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు కూడా లగేజ్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. శ్రీవారి మెట్ల మార్గం దగ్గరే మనకి రైట్ సైడ్ లగేజ్ కౌంటర్ ఉంది. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి రీచ్ అయ్యే లోపే మీ లగేజ్ అన్నది టీటీడీకి సంబంధించిన బట్టి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా పైకి రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్‌ని కలెక్ట్ చేసుకొని మీరైతే రూమ్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆన్‌లైన్‌లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది మనకి ప్రతి నెల కూడా టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్‌సైట్‌లోకి మనకి 3 నెలల ముందుగానే ఈ అప్డేట్స్ అన్నది విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ప్రధానంగా స్వామివారి యొక్క ఆతిథ్య సేవ టికెట్లు ఇది మనకి లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుందండి. అంటే స్వామివారి యొక్క ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో
అంటే లాటరీ పద్ధతిలో. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా టీటీడీ వారు లాటరీ పద్ధతిలో శ్రీవారిని భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం అయితే మనం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ప్రతి నెల కూడా 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ అన్నది చేయడం జరుగుతుంది. దాని తర్వాత లాటరీ అన్నది మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత లాటరీ తీయడం జరుగుతుంది. ఇందులో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులకి మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో, అంటే సుప్రభాత సేవ వచ్చినా, తోముల సేవ వచ్చినా, అష్టదళ పాదపద్మారాధన వచ్చినా, అర్చన వచ్చినా, ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి భక్తులు అమౌంట్ అన్నది కట్టి, అంటే వచ్చినటువంటి సేవకి ఒక్కొక్క అమౌంట్ అన్నది ఉందండి. ఆ అమౌంట్ అన్నది మీరు కట్టి తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో మనకి సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలండి. ఇందులో ఒక్కొక్క సేవ వచ్చేసి మనకి 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు ఉంటుందండి. ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే ఆనంద నిలయం కానీ బంగారు పాకెట్లు అని పిలుస్తూ ఉంటారండి. అక్కడ మనమే స్వయంగా కూర్చుని లేదా నిల్చుని స్వామివారి జరుగుతున్నటువంటి సేవల్ని కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మొదటి గడప దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటారు చాలా మంది శ్రీవారి భక్తులు. ఎందుకంటే స్వామివారిని బాగా దగ్గరగా వెళ్ళి, అంటే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మనం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటామండి. కాకపోతే ఈ 4 రకాల సేవలో అయితే స్వామివారిని దగ్గరగా వెళ్ళొచ్చు. అదేవిధంగా స్వామివారికి జరుగుతున్నటువంటి అర్చన కార్యక్రమం కానీ, లేదా అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, లేదా స్వామివారికి జరుగుతున్నటువంటి తోముల సేవ కానీ, ఇవన్నీ కూడా మనం స్వామివారి యొక్క మొదటి గడప నుండి సెకండ్ గడప, థర్డ్ గడపలో కూర్చొని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలు అయితే మనం చూడవచ్చని, తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ సేవలో ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప ఈ సేవలో ఎంపిక కాలేరండి. ఒకవేళ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ సేవకి మీరు ఖచ్చితంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹120, తోముల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹220, అష్టదళ పాదపద్మారాధన కాస్ట్ వచ్చేసి ₹1250, అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి ₹220 అండి. ఈ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది మరో రకంగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కొంతమంది టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, కొంతమంది మినిస్టర్స్, అదేవిధంగా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా, అంటే సిఫార్సు లేఖ ద్వారా కూడా ఈ సేవలకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే అలా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అమౌంట్ అన్నది కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. ఆ అమౌంట్ అన్నది కూడా నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క ఆతిథ్య సేవకి సంబంధించినటువంటి కోట అండి. రెండో కోట వచ్చేసి మనకి, ఇది కూడా మనకి స్వామివారి యొక్క ఆతిథ్య సేవ కింద పిలుస్తూ ఉంటారు. ₹500 టికెట్ అని కూడా పిలుస్తారండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు కూడా ఉంటాయి, అంటే స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు. ఇందులో ఏంటంటే మనకి కళ్యాణం, అంటే కళ్యాణోత్సవం అంటారు, కళ్యాణం టికెట్లు, అదేవిధంగా ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం ₹500 దర్శన టికెట్ల కింద పిలుస్తూ ఉంటారండి. ఇది కూడా మనకి ప్రతి నెల కూడా టీటీడీ వారు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్లు అన్నది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. వెబ్సైట్ అన్నది ఆల్రెడీ నేను ముందు చెప్పాను కాబట్టి మరొకసారి చెప్తానండి. టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఎవరైతే వెళ్ళి కళ్యాణం టికెట్ చేయించుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు కళ్యాణం టికెట్ అన్నది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలండి. అదే రోజు, అంటే ఇది కూడా ప్రతి నెల కూడా 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. మనకు అదే రోజు విర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారు. అందులో కూడా ఆర్జిత సేవకు సంబంధించినటువంటిది మనకి విర్చువల్ సేవ అండి. దీన్ని ఆన్లైన్ సేవ అని పిలుస్తూ ఉంటారు. ఆన్లైన్ సేవ అంటే మనకి నేను చెప్పినటువంటి 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్యాణం కానీ, ముంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, మన ఇంటి దగ్గర కూర్చుని స్వామివారి జరుగుతున్నటువంటి సేవల్ని ఆన్లైన్లో చూసి, అంటే టీవీలో కానీ, లేదా ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ మనం చూసి దాని తర్వాత దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని విర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల అవడం జరుగుతూ ఉంటుందండి. ఇది కూడా మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇందులో కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ₹1000 ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ₹1000. దాని తర్వాత మనకి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ఈ 3 రకాల సేవలు కూడా మనకి ₹500 చొప్పున ఉంటుంది కాస్ట్. మీరు చాలా ఈజీగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది మీరు బుక్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి.
అదేవిధంగా మనకి 22వ తారీఖున స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు, అంటే స్వామివారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, మనం అంటే సాధారణంగా మీరు అందరూ చూసే ఉంటారు, స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వస్తూ ఉంటాం. అంటే బంగారపు బాగుంటుంది కదండి, అక్కడి నుంచి మనం ఇటు పడుకుని పొర్ల దండాలు పెట్టి తిరిగి అంటే స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు కూడా రావడాన్ని, పడుకుని పొర్ల దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారు. దీనికి సంబంధించిన టికెట్లు కూడా మనకి ప్రతి నెల కూడా 22వ తారీఖున ఉదయం 10 గంటలకి అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే ఈ అప్డేట్ అన్నది టీటీడీ వారు మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది కూడా టీటీడీ సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. అదే రోజున మనకి అంటే 22వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 10,000 రూపాయల దర్శన టికెట్ అని పిలుస్తుంటాం కదండి, ఈ 10,000 రూపాయల దర్శన టికెట్కి సంబంధించి బట్టి అప్డేట్స్ కూడా మనకి ప్రతి నెల కూడా 22వ తారీఖున ఉదయం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే మనకి అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు కానీ, మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి సంబంధించిన కోటా కూడా మనకి ప్రతి నెల కూడా 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు టీవీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంగప్రదక్షిణ టికెట్లు కానీ, లేదా సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించిన కోటాకు సంబంధించిన టికెట్లు కానీ, ఈ రెండు కూడా ఫ్రీ అండి. ఎటువంటి అమౌంట్ కూడా మీరు కట్టనవసరం లేదు. ఫ్రీగా మీరు టికెట్లు అయితే బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 24వ తారీఖున 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి విడుదల చేయడం జరుగుతుందండి. ఒక టికెట్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్ వచ్చేసి 300 రూపాయలండి. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే మనకి టీటీడీ వారు ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతోపాటు మనకి అదే రోజున తిరుపతిలోను, తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి. అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. అకామిడేషన్ కాస్ట్ వచ్చేసి మనకి 100 రూపాయలు, అదేవిధంగా 1000 రూపాయలు, 1500 రూపాయల రూమ్ కూడా మనకి ఆన్లైన్లో మనకి బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఆన్లైన్లో కనుక మీకు రూమ్ కనుక దొరకకపోతే ఏం చేయాలని కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మీకు ఆన్లైన్లో కనుక రూమ్ దొరకకపోయినా, అంటే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లోనే స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది బుక్ చేసుకోవాలండి. అంటే ఏదో ఒక రకమైనటువంటి కేటగిరీలో, అంటే అజిత్ సేవలు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, లేదా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించిన కోటా కానీ, అదేవిధంగా అంగప్రదక్షిణ కానీ ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఒకవేళ ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్ లేనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు నేరుగా తిరుమల కొండపైన ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర, అంటే తిరుమల కొండపై అంటే మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి 200 మీటర్ల దూరంలో ఉందండి శ్రీవారి సిఆర్ఓ ఆఫీసు. మీరు తిరుమల కొండపైన ఎవరిని అడిగినా కూడా సిఆర్ఓ ఆఫీస్కి అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. కానీ మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు అయితే బెస్ట్ టైమింగ్ అండి. ఎందుకంటే క్యూ లైన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. రూమ్స్ కూడా 100% దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు మధ్యాహ్నం దాటిన తర్వాత వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి రూమ్ అన్నది వాళ్ళకి దొరుకుతుంది, ఒక్కోసారి రూమ్ అన్నది వాళ్ళకి దొరకడం లేదండి. ఎందుకంటే రూమ్ అన్నది ఏ విధంగా దొరుకుతుంది, రూమ్ అన్నది ఏ విధంగా ఖాళీ ఉంటాయి, ఇక్కడ రూమ్ అన్నది ఏ విధంగా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అనేటువంటి విషయానికి వస్తే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. మన ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబర్ పట్టుకెళ్ళి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి 2 గంటల లోపు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. వచ్చినటువంటి ప్లేస్కి మనం వెళ్ళి అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. అంటే ఉదాహరణకి మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అంటే ఏటీఎం కార్డుల ద్వారా కూడా మన అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ అన్నది 50 రూపాయల రూము, అదేవిధంగా 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా మనకి రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది అక్కడికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా మనం తిరుమల కొండపైన ఆ రోజు ఎన్నైతే రూమ్లు అయితే ఖాళీ ఉన్నాయో, ఆ సమయంలో ఎన్ని రూమ్లు అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ రూమ్ ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే
18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా సింగిల్‌గా వెళ్ళేటువంటి వ్యక్తులకైతే రూమ్ అన్నది ఇవ్వరండి. అంటే ఒంటరిగా ఒకరే వెళ్లి రూమ్ తీసుకుందామంటే వాళ్ళకి రూమ్ అన్నది ఇవ్వరండి. అదేవిధంగా పెళ్లి గాని అబ్బాయి గాని, పెళ్లి గాని అమ్మాయి గాని ఇద్దరు జంటగా కలిసి వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులు. అదేవిధంగా ఒక నెల లోపు అంటే ఒకసారి ఈ నెలలో వెళ్ళి మళ్ళీ ఇదే నెలలో ఏదో టైంలో మీరు వెళ్తే మట్టికి ఆహ్, మీకు రూమ్ అన్నది కూడా ఇవ్వరండి. ఎందుకంటే రూమ్ ఇవ్వాలంటే మాక్సిమం ఒక నెల పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా మనకి రూమ్ అన్నది ఇవ్వాలంటే 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. మినిమమ్ ఇద్దరు ఉండాలండి రూమ్ తీసుకోవడానికి. ఇద్దరికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు గానీ, మినిమమ్ రూమ్ తీసుకోవడానికి అయితే ఇద్దరు ఉండాలి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్తే రూమ్ అన్నది ఖచ్చితంగా దొరుకుతుందండి. ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయం కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఒకవేళ రూమ్ గనక మీకు దొరకకపోయినా, లేదా సింగిల్‌గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మనకి అక్కడ ఉచిత లాకర్ సౌకర్యం ఉంది. అంటే ఉచిత లాకర్ సౌకర్యం అంటే మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్‌లో సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో మనకి యాత్రి సదన్ ఉందండి. యాత్రి సదన్ దగ్గర 4 హాల్స్ ఉన్నాయి. హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4. ఇక్కడికి మీరు వెళ్ళి మీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్తే మీకు ఉచితంగా ఒక లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆ లాకర్‌లో మీ లగేజ్ పెట్టుకోవచ్చు. మీరు అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. బాత్రూమ్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి మనకైతే అక్కడ ప్లేస్ కూడా చాలా ఖాళీగా ఉంటుందండి. అదేవిధంగా లాకర్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక షాప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, మీరు షాప్ వేసుకొని షాప్ కదా కొంచెంసేపు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అదేవిధంగా లాకర్‌లో మీ యొక్క లగేజ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీరు తలనీలాలు సమర్పించడానికి కావాల్సిన బట్టి అటు గుండు కొట్టించుకుని తర్వాత స్వామివారిని దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా యాత్రి సదన్ దగ్గరే మనకి క్యాష్ అండ్ కండోల్సాలు కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి, అంటే కళ్యాణ కట్ట అంటారు. అది కూడా మనకు అందుబాటులో ఉందండి. మీరు అక్కడ కూడా ఫ్రీగా మీ యొక్క ఏంటంటే గుండైతే ఇవ్వచ్చు. మీ తలనీలాలైతే అక్కడ స్వామివారికి సమర్పించవచ్చు. ఆడవాళ్ళు ఎవరైతే 3 కత్తులు ఇద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో, మీరు కూడా 3 కత్తులు ఫ్రీగా ఇవ్వచ్చండి. అక్కడ ఎటువంటి తలనీలాలు సమర్పించడానికి గానీ, 3 కత్తులు ఇవ్వడానికి గానీ ఎటువంటి అమౌంట్ అన్నది తీసుకోరు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి యాత్రి సదన్ అండి. అదేవిధంగా మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే అంటే బాలాజీ బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ మనకి పద్మనాభ నిలయం ఉందండి. అది కూడా ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేసే. ఉచిత లాకర్ సౌకర్యం కూడా మీకు అక్కడ ఉంది. అక్కడ కూడా మీరు అక్కడ ట్రై చేయొచ్చు. అక్కడ కూడా మీకు ఒక లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి ముందైతే లాకర్ అయితే తీసుకోవచ్చు. ఈ లాకర్‌లో సేమ్ అక్కడ ఏ విధంగా చెప్పానో ఇక్కడ కూడా మీ లగేజ్ అందులో పెట్టుకోవచ్చు. మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని సౌకర్యాలు బాత్రూమ్‌లో స్నానం చేయడానికి, తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి ఒక షాప్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ మీరు రెడీ అవ్వడానికి, అదేవిధంగా మీకు తలనీలాలు సమర్పించడానికి, కళ్యాణ కట్ట అన్నీ కూడా మనకి మీరు ఎక్కడైతే ఉచిత లాకర్ తీసుకున్నారో అక్కడ మీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదని సింగిల్‌గా వెళ్ళినా సరే, ఒకవేళ రూమ్ దొరకకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా అక్కడికి వెళ్తే ఈ అన్ని ఏర్పాట్లు అక్కడ ఉంటాయి కాబట్టి మీరు స్వామివారిని అయితే చాలా ఫ్రీగా ప్రశాంతంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీకు రూమ్ కావాలితే మీరు రూమ్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి ఒక రూమ్ అయితే ఉంటుంది. ఏఆర్‌పీ కౌంటర్ అని. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నటువంటి అకామిడేషన్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్‌ని గానీ, ప్రింటౌట్‌ని గానీ అక్కడ పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేస్తానండి. ఇలా స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక 15 నిమిషాల లోపు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు వచ్చినటువంటి ప్లేస్‌కి మీరు వెళ్ళి అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఆన్‌లైన్‌లో రూము బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి ప్లేస్ వచ్చేసి ఏఆర్‌పీ కౌంటర్ అండి. ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మనకి నిత్య అన్నదానం కూడా జరుగుతుంటుందండి. అంటే తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం అండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన టెంపుల్ ఏదైతే ఉందో గోపురం కనిపిస్తుంది కదండీ! స్వామివారి యొక్క పుష్కరానికి ఆపోజిట్‌లో మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం ఉందండి. ఇక్కడ మనకి ఉదయం 9 గంటల నుంచి కూడా మనకి భోజనం అన్నది స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా పెట్టడం జరుగుతుంది.
4 గంటల వరకు పెట్టడం జరుగుతుందండి. 4 గంటల నుండి మళ్ళీ 5 గంటల వరకు కూడా గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా భోజనం అన్నది పెట్టడం జరుగుతుందండి. మనకి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా స్వామివారికి సంగతిని బట్టి అంటే టిఫిన్ టైపు పెడతారా, అంటే దద్దోజనం గానీ, లేదా పెరుగన్నం టైపు ఉంటుంది అది గానీ, ఇటువంటివి పెట్టడం జరుగుతుందండి. మనకి ఉదయం మాటలైతే ఉదయం మనకి 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ విధంగా టిఫిన్ సెక్షన్ ఉంటే, మనకి 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భోజనం ఉంటుందండి. మళ్ళీ తిరిగి 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా భోజనం అన్నది పెట్టడం జరుగుతుంది. అక్కడైతే ప్రధానంగా మనకి 4 హాల్స్ ఉన్నాయి కాబట్టి 4 హాల్స్‌లో కూడా ఎంతమంది శ్రీవారి భక్తులు వెళ్ళినా కూడా ఎటువంటి రద్దీ ఉండదండి. చాలా ఈజీగా మీరు వెళ్ళి భోజనం అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎక్కడ ఉందంటే ఇందాక చెప్పినటువంటి ప్లేసు అంటే వరాహస్వామి టెంపుల్‌కి దీనికి ఆపోజిట్ అని చెప్పొచ్చండి. దాని ఆపోజిట్ అనొచ్చు. లేదా స్వామివారి యొక్క పుష్కరానికి ఆపోజిట్ అని కూడా చెప్పొచ్చు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రంలో ఉచితంగా మీరు భోజనం అయితే చేయొచ్చండి. ఫ్రీ మీల్స్ అని కూడా పిలుస్తుంటారు. అదేవిధంగా లైన్‌లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకైతే స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే పంచిపెడుతూ ఉంటారండి. ఎక్కడ పడితే అక్కడ మనకి కంపార్ట్మెంట్‌లో గానీ, లైన్‌లో గానీ ఈ విధంగా స్వామివారి యొక్క ఈ ప్రసాదాన్ని అయితే మనకి అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు అంటే సేవకులతోటి శ్రీవారి భక్తులు స్వామివారి యొక్క భక్తులకి ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతో పాటు మనకి ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్స్ కానీ మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయండి. మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదుగా. ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ మీకు తిరుమల కొండపైన ఎక్కడ చూసినా కూడా వాష్‌రూమ్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. చాలా ఈజీగా తిరుమల కొండపైన ఏంటంటే చాలా క్లీన్‌గా ఉంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. స్వామివారి యొక్క దర్శనం కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి. దాంతో పాటు మనకి తిరుమల వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా 2 పనులైతే చేయాలండి. ఒకటి శ్రీవారి యొక్క పుష్కరిణిలో స్నానం చేయడం. దాని తర్వాత వరాహస్వామిని దర్శించుకోవడం. దాని తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం. ఈ 3 ఖచ్చితంగా చేయాలండి. చాలామంది తెలియక నేరుగా వెళ్ళి రూమ్‌లో రెడీ అయిపోయి దాని తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడం జరుగుతుందండి. కాకపోతే ముందు మనం శ్రీవారి యొక్క పుష్కరిణిలో స్నానం చేయాలి. దాని తర్వాత వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలి. అప్పుడు మాత్రమే మన యొక్క యాత్ర అయితే ప్రతిఫలం అన్నది దొరకడం జరుగుతుందండి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఇచ్చినటువంటి మాట అండి. ఎందుకంటే తొలి దర్శనం, అదేవిధంగా తొలి నివేదన, తొలి హారతి మొత్తం అన్నీ కూడా ముందు వరాహస్వామికి జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామికి జరుగుతాయండి. తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ముందుగా తప్పనిసరిగా దర్శించుకోవాల్సినటువంటి స్వామివారు వరాహస్వామివారు. వరాహస్వామివారిని దర్శించుకున్న తర్వాత మన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలండి. ఇది మనకి స్వామివారికి పుష్కరానికి పక్కనే ఉందండి వరాహస్వామి టెంపుల్. ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి, చెప్తారు. అదేవిధంగా మరొక విషయం, తిరుమల కొండపైన మనం చూడడానికి ఎటువంటి ప్లేసులు ఉన్నాయి, తిరుమల కొండపైన చూడవలసినటువంటి తీర్థాలు ఏమైనా ఉన్నాయని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. తిరుమల కొండపైన చూడడానికి ప్రధానంగా 7 క్షేత్రాలు అయితే ఉన్నాయండి. ఇది మనకి బస్ ప్యాకేజ్ అయితే ₹120 తీసుకోవడం జరుగుతుంది ఈచ్ పర్సన్‌కి. లేదు బయట ట్రావెల్స్ వారితోటి మాట్లాడుకుంటే ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తారు కాబట్టి మీరు బేరమాడుకొని తిరుమల కొండపై ఉన్నటువంటి 7 క్షేత్రాలను మీరు దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. మొదటగా ఈ 7 క్షేత్రాలు ఏమిటన్నది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. 1 శ్రీవారి పాదాలు, 2 శిలాతోరణం, అదేవిధంగా చక్కెర తీర్థం. దాని తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మనం వేరొక ప్లేస్‌కి వెళ్తామండి. అక్కడ వచ్చేసి మనకి ఆకాశగంగ, అదేవిధంగా పాపనాశనం, పాప వినాశనం అని కూడా పిలుస్తారు. దాని తర్వాత జపాలి ఆంజనేయస్వామి యొక్క టెంపుల్, దాని తర్వాత మనకి వేణుగోపాల స్వామి టెంపుల్. చూసారు కదండి. మరొకసారి లిస్ట్ చెప్తానండి. 1 శ్రీవారి యొక్క పాదాలు, శిలాతోరణం, చక్కెర తీర్థం, ఆకాశగంగ, పాపనాశనం, జపాలి ఆంజనేయస్వామి యొక్క టెంపుల్, తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. తిరుమల కొండపైన మనం టూర్ ప్యాకేజ్ కింద చూడవలసినటువంటి అతి పుణ్యమైన పవిత్రమైనటువంటి తీర్థాలు, క్షేత్రాలు కూడా ఇవి. దాంతోపాటు మనకి స్వామివారి యొక్క లడ్డూలు ఎన్నిస్తారు అని అడుగుతున్నారండి. శ్రీవారి యొక్క లడ్డూలు వచ్చేసి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత పుష్కరునికి లెఫ్ట్ సైడ్ అంటే మనం దర్శించుకుని ఇలా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అండి. మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే స్వామివారి యొక్క లడ్డూలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ₹100 లడ్డు, అదేవిధంగా ₹50 లడ్డు మనకు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ₹200 లడ్డు కూడా కొంచెం పెద్ద లడ్డు అని అన్నారు. నేను ఏంటంటే అది సరిగ్గా చూడలేదు కానీ మనకి ₹50 లడ్డూలు అయితే ఈచ్ పర్సన్కి వచ్చేసి 10 ఇవ్వడం జరుగుతుందండి. అంటే 10 లడ్డూలు ఒక మనిషికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ తీసుకోవచ్చు. మీరు కూడా ఒక కవర్ పట్టుకెళ్ళినా పర్వాలేదు, లేదా స్వామివారి యొక్క అక్కడ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కవర్లు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఈచ్ కవర్ వచ్చేసి ₹5 ఎంతో ఉందండి. నేనైతే తీసుకోలేదు కాబట్టి చెప్తున్నాను. మనకి లడ్డు కౌంటర్ కూడా మనకి లెఫ్ట్ సైడే ఉంది. మీరు చాలా ఈజీగా అక్కడ లడ్డు కౌంటర్ తీసుకుని తిరిగి మీరు
ఈ ప్లేస్ నుంచి వచ్చి మీ యొక్క రూమ్‌కి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది టోటల్‌గా తిరుమల ఎవరైతే వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఇది ఎంతగానో యూజ్ అవుతుందండి. అదేవిధంగా అతి ముఖ్యంగా మరొక విషయం చెప్పాలంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్. శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మనకు ప్రధానంగా ఇది కూడా మనకి 3 ప్లేసుల్లో సోమవారిక శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో ప్రతి నెల కూడా మనకి 22వ తారీఖున ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా 3 నెలల ముందుగానే మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్‌కైతే రూ. 10,000 దర్శన టికెట్టు. రూ. 10,000 అంటే ఈచ్ పర్సన్ అండి. ఎవరైతే రూ. 10,000 తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్‌కి డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతోటి రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు మనకి ఒక అకామిడేషన్ అన్నది కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. రూ. 1000 అకామిడేషను. ఇది మనకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని రూ. 10,000 దర్శన టికెట్ అంటారు. ఇది మనం ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఆర్ఐ గాని వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఫ్లైట్‌లో వస్తున్నటువంటి అంటే విమానంలో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్‌కి సంబంధించి బట్టి కౌంటర్ అయితే పెట్టడం జరిగిందండి. మీరు అక్కడ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో టికెట్ అయితే తీసుకోవచ్చండి. ఇది రూ. 10,000 మీరు అక్కడ చెల్లించి స్వామిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం దగ్గర మనకి ఈ యొక్క శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో ఆఫ్‌లైన్‌లో టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అక్కడైతే మనకి 400 వరకు కూడా ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఇస్తారండి. రూ. 10,000 దర్శన టికెట్లు. అదేవిధంగా అక్కడ కూడా మీరు అకామిడేషన్ అన్నది ఆ రోజు అందుబాటులో ఉంటే అకామిడేషన్ అన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఒకటి ఆన్‌లైన్‌లో అయితే రోజుకొచ్చేసి మనకి 500 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో ఒకటి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో 100 టికెట్లు. అదేవిధంగా తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గర గోకులం దగ్గర 400 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చినటువంటి ప్లేస్‌లో టికెట్స్ అన్నది తీసుకొని స్వామివారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానెల్‌ని ఆదరించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.